బ్రాహ్మణుల ఆశీస్సులతో తనకు అంతా మంచే జరుగుతుందని మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో తెనాలి బ్రాహ్మణ విద్యావంతుల ఆత్మీయ సమావేశం జరిగింది. స్థానిక నాజరపేటలోని శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో తెనాలి బ్రాహ్మణ విద్యావంతుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణమూర్తి సూరిబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, నాకు మొదటి నుండి అన్ని విషయాల్లో తెనాల్లోని బ్రాహ్మణులు అండగా ఉంటున్నారని, ఈసారి కూడా వారి ఆశీస్సులు నాకు ఉండటం నా అదృష్టమని ఆయన అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి టి అనంతాచార్యులు, భాగవతుల కామేశ్వరరావు, కుందెట్టి సుబ్రహ్మణ్యం, జూటూరి సత్యనారాయణ, సిఎంకే తిరుమలరావు, మేళ్ల చెరువు అనిల్ కుమార్, దివి యోగానంద చక్రవర్తి, తమిరస వెంకట రఘు, హనుమత్ ప్రసాద్, మాగంటి రత్నాకర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలు విరివిగా తీసుకొచ్చి తద్వారా దాదాపు 20 లక్షలు ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ రకంగా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలని, ఉత్పాదకతని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వం, అదేవిధంగా ఈ రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రానికి మరలా పునర్వైభవాన్ని, ప్రజా రాజధానిని ఏదైతే నామకరణం చేసుకున్నామో ఆ అమరావతి రాజధానిని మీ ద్వారా అంకితం చేయడానికి నడుము కట్టినటువంటి కూటమి నాయకత్వానికి మనందరం కూడా మరొకసారి మద్దతు పడకాల్సిన అవసరం లేదని ఈ రోజున ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఏ కూటమి ప్రభుత్వాన్ని అయితే మనం గెలిపించుకున్నాము, ఆ గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికే నేపథ్యంలో ఈ విజయం అనివార్యమని మీరు భావించి ఆ రకంగా మీ అందరూ కూడా నన్ను గెలిపించి ఒక మంచి సందేశాన్ని, ఒక సందేశాన్ని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి మనం ఓటేసామని చెప్పి ఆ రకంగా మన మద్దతుని, సంకేతాన్ని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ, మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఎలాంటి సమస్యలు ఉన్నాయో, మరి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో, ఏ రకంగా అప్పుల పాలైపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం, అట్టడుగు భాగానికి చేరినటువంటి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అక్షరమాలలో అభివృద్ధి వైపుకి పయనించి అగ్రభాగాన్ని ఉండాల్సినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేయూతనివ్వాలి. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతగా ఈ రోజున ముఖ్యంగా విఘ్నులు, అనుభవిఘ్నులు అయినటువంటి మీ అందరి యొక్క ఆశీస్సులతో పాటు, మీ మేధస్సుతో పాటు ఈనాడు ఎక్కడికక్కడ ఏ రకంగా అయితే మనం అభివృద్ధిని సాధించగలుగుతామో ఆ రకమైనటువంటి ప్రగతికి నాంది పలకమని చెప్పి, దానికి మీ అందరూ కూడా సంధానకర్తలు కమ్మని చెప్పి, ఆ రకమైన బాధ్యతను మీ భుజస్కంధాల మీద తీసుకోమని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మూడు పార్టీలను ఏకం చేసి ఓట్లు చీలకుండా ఉన్నామనేటువంటి ఆయన యొక్క దీక్ష, ఆయన యొక్క పట్టుదల, అలాగే బీజేపీ నాయకత్వంతో మైత్రి సంబంధాలు కొనసాగించడంలో ఆయన చూపించినటువంటి నేర్పు, అలాగే మనకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారికి అఖిల భారత స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు, అభిమానము, అలాగే ఆయన పఠించేటువంటి అభివృద్ధి మంత్రము, ఇవన్నీ కలిసి భారతదేశంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పుని కొనసాగించడమే కాకుండా ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది అంటలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. 35 సంవత్సరాల తర్వాత ఎవడన్నా కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటే, నాకు వామపక్షాల భావాలు ఉన్నాయని చెప్పుకుంటే వాడిలో ఏదో తేడా ఉన్నట్లేక, అటువంటి వ్యక్తులు ఈ రోజున ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీలోకి వచ్చారు. ఆయనే లక్ష్మణరావు గారండి. నేను చెప్తున్నా, లక్ష్మణరావు గారికి ఓటు వేయటం ద్వారా ఎవరైనా పొరపాటు చేస్తే మన కళ్ళని మన వేళ్లతో పొడుచుకున్నట్టుగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మణరావుగా పోటీ చేయటంలా గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఏడిపించిన జగన్మోహన్ రెడ్డి తన క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో ఒక బ్రాహ్మణ క్యాండిడేట్ నిలబెట్టి ఆ క్యాండిడేట్ పక్కన వచ్చి బ్రాహ్మణ అన్యాయంతో ఈ లక్ష్మణరావుకి సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.
అటువంటి జగన్మోహన్ రెడ్డి ద్వారా లక్ష్మణరావుకి ఓటు వేయడం ద్వారా మనం పెద్ద తప్పు చేస్తాం. అందుకని అటువంటి లక్ష్మణరావుకి ఓటు వేయకుండా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పెద్ద ఎత్తున తొలి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక ఓట్లతో ఆయన్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత